Hello, Namaste. Welcome to my channel Ganitam by Preetham. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్ సిరీస్లో ఫోర్త్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము మల్టిపుల్ రూట్స్ అండ్ నేచర్ ఆఫ్ రూట్స్ ఈ రెండు కాన్సెప్ట్స్ని మనము డీటెయిల్గా చూస్తాము. ఓకేనా? సో ఫస్ట్ మనము మల్టిపుల్ రూట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో నేను మల్టిపుల్ రూట్స్ డెఫినేషన్ చదువుతా, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ తో ప్రొసీడ్ అవుదాం. చలో, మల్టిపుల్ రూట్స్. ఏ రూట్ ఆల్ఫా of a polynomial equation f of x is equals to 0 where f of x is equals to x minus alpha 1 into x minus alpha 2 into x minus alpha 3 so on up to x minus alpha n is said to be a root of multiplicity m if alpha is equals to alpha k for exactly m values of k among 1, 2, 3 so on up to m. A root of multiplicity m greater than 1 is called multiple root or repeated root. A root of multiplicity 1 is called simple root. Okay, so అక్కడ ఉన్నదే చదివినారు కదా అంటే ఫస్ట్ మనం డెఫినేషన్ చదవాలి. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఓకే, ఒకసారి మీ ఎగ్జాంపుల్ని మీరు క్లియర్ అర్థం చేసుకున్నారంటే డెఫినేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసిన చూడండి. సో దీన్ని నేను ఫర్ టైం బీయింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 3. క్లియర్? సో డెఫినేషన్లో మనం ఒక్క పార్ట్ని చూద్దాం. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 అనేది ఎట్లుంది చెప్పండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు x minus alpha 1 into x minus alpha 2 so on up to x minus alpha n. సో బేసికల్లీ ఇక్కడ మనకి ఒక పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోమని దాని యొక్క రూట్స్ ఇచ్చినారు అనుకోండి, మనం ఎట్లా కనుక్కుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనేవి ఒక పాలినామియల్ యొక్క రూట్స్ అన్నమాట. సో ఆ పాలినామియల్ వచ్చేసి g ఆఫ్ x అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ g ఆఫ్ x యొక్క ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము, మనకి రూట్స్ ఇచ్చిండు. ఆల్రెడీ నేను నీకు చెప్పిన మనకి రూట్స్ ఇచ్చి దాని యొక్క కరస్పాండింగ్ పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోమని అంటే సింపుల్. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ ఆల్ఫా 1 ఇంటూ x మైనస్ ఆల్ఫా 2 ఇంటూ x మైనస్ ఆల్ఫా 3. సో మనకు రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఇట్లా కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అదే ఫార్మాట్లో ఉందా లేదా చూడండి. అంటే ఇక్కడున్న ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 సో ఆన్ అప్ టు ఆల్ఫా n అనేటివి ఏంటి చెప్పండి, ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పాలినామియల్ ఈక్వేషన్, సారీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ అని అర్థం. సో ఇవన్నీ రూట్స్, అవునా కదా? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఈ పాలినామియల్ని చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 కదా. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్ కూడా ఏ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో ఉందా లేదా అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఈ పాలినామియల్కి రూట్స్ ఏంది చెప్పండి. ఆల్ఫా 1 ఎంత 1, ఆల్ఫా 2 1, ఆల్ఫా 3 3. సో దీనికి 3 రూట్స్ ఉన్నాయి, 1 1 3. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 అనే రూట్ 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా కదా? 1 అనే రూట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్. ఈ 1ని మనం ఏమంటామంటే రిపీటెడ్ రూట్ అని అంటాము. ఓకేనా, రిపీటెడ్ రూట్ అని అంటాం. ఓకే, రిపీట్ అవుతుంది కాబట్టి రిపీటెడ్ రూట్. కానీ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 అంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీని యొక్క మల్టిప్లిసిటీ 2 అని అర్థం. ఓకే, సో ఏ రూట్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని రిపీటెడ్ రూట్ అని అంటాం. సో 1 రిపీట్ అవుతుంది కాబట్టి రిపీటెడ్ రూట్. అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని చెప్పే టర్మే మల్టిప్లిసిటీ. సో మీరు ఆ మల్టిప్లిసిటీని ఐడెంటిఫై చేయాలంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ చూడండి, పవర్ 2 ఉంది కదా, ఇక్కడనే మీరు అర్థం చేసేసుకోవచ్చు. ఇది నేను మీకు ఏమంటారు అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ నార్మల్గా అయితే మీరు చూసి చెప్పేయచ్చు, ఓకే అరే 1 అనేది రిపీటెడ్ రూట్ రా, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, దాని మల్టిప్లిసిటీ ఎంత అంటే 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 అన్నాను అనుకోండి, మీరు ఈజీగా చెప్పగలగాలి ఇందులో రిపీటెడ్ రూట్ ఏంది అని. సో మనకి ఎక్కడైతే పవర్ ఉందో దాన్ని చూసి మనం చెప్పచ్చు, ఓకే అరే 2 అనేది రిపీటెడ్ రూట్ రా. ఓకే,
2 అనేది రిపీటెడ్ రూటే, బట్ దాని మల్టిప్లిసిటీ ఎంత అంటే పవర్ ఎంత ఉంది 3. సో మల్టిప్లిసిటీ ఆల్సో 3 అని అర్థం. ఓకే, సో రెండు టర్మ్స్ క్లియర్గా అర్థమైనాయి కదా. సో ఇదే మనకి డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిండు. చూడండి, ఒక రూట్ ఆల్ఫా అంట. ఆల్ఫా అనేది ఏ రూట్, ఇంకో ఈ పర్టికులర్ పాలినామిల్ ఉందా దానికి సంబంధించిన ఒక రూట్ అంట. ఇప్పుడు ఆ రూట్ మల్టిపుల్ రూట్ అవ్వాలంటే కండిషన్ ఏంది? ఆ రూట్ మల్టిపుల్ రూట్ అవ్వాలంటే కండిషన్ ఏంది? చూడండి, వేర్ a root alpha of polynomial equation f of x is equals to 0, where f of x is equals to ఇదంతా అనమాట, ఈ సెట్ టు బి రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ m. అంటే ఆ రూట్ అనేది మల్టిపుల్ రూట్, దాని యొక్క మల్టిప్లిసిటీ ఎంత అంటే m. అంటే మల్టిప్లిసిటీ అంటే ఏంది? ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అని చెప్పేది. సో ఆల్ఫా అనేది మల్టిపుల్ రూట్ అంట, దాని యొక్క మల్టిప్లిసిటీ m అంట, అది m టైమ్స్ రిపీట్ అవుతుందంట. ఇఫ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా కే అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ఏ రూట్ అనేది రిపీట్ అవుతుందో, సో ఆల్ఫా సబ్స్క్రిప్ట్ కే అనే రూట్ రిపీట్ అవుతుంది కాబట్టి అదంట. ఫర్ ఎగ్జాక్ట్లీ m వాల్యూస్ ఆఫ్ కే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఇప్పుడు ఈ 1 అనేది పవర్ ఎంత ఉంది 2 కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్ఫా కే అనేది మనము మల్టిపుల్ రూట్ అనుకుంటున్నాం కాబట్టి ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి? మల్టిప్లిసిటీ ఎంత m కాబట్టి అది m టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ m వాల్యూస్ ఆఫ్ కే. సో m వాల్యూస్ ఉంటాయి దానికి. సో అమాంగ్ 1 2 3 సో ఆన్ అప్ టు n. m వాల్యూ ఎంత? మల్టిప్లిసిటీ ఎప్పుడు నెంబర్ ఏ ఉండాలి. 1 2 3 4 అక్కడ దాని అంతే, 0 ఉండొద్దు, దానికి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండదు. ఓకే, ఎప్పుడు పవర్ అనేది పాజిటివ్గా ఉండాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. క్లియర్? a root of multiplicity m greater than 1 is called a multiple root. ఎప్పుడైతే మనకి మల్టిప్లిసిటీ గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, అప్పుడైనా దాన్ని రిపీటెడ్ రూట్ అంటాం. చూడండి, రిపీటెడ్ రూట్. ఏ రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ 1 ఈజ్ కాల్డ్ సింపుల్ రూట్. ఇక్కడ పవర్ 1 ఉంది అనుకోండి, రిపీట్ అవ్వట్లేదు, అప్పుడు దాన్ని రిపీటెడ్ రూట్ అని ఎందుకు అంటాం మనం? సింపుల్గా సింపుల్ రూట్ అని అంటాం ముద్దుగా. సో ఇదంతా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా ఇది మీకు అర్థమైంది కదా. స్ట్రైట్గా ఒక పాలినామియల్ ఇచ్చిండు, అందులో మీకు ఇట్లా కనిపించింది, మీరు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఈ పర్టికులర్ పవర్ తోటి అసోసియేట్ అయిన ఏ ఫ్యాక్టర్ అవుతుందో ఆ ఫ్యాక్టర్ అనేది అందులో ఉన్న ఫ్యాక్టర్ రిపీట్ అవుతుందో అని అర్థం. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే పవర్ ఎంత ఉంటే అంత. ఆ రిపీట్ అయ్యే పవర్నే మల్టిప్లిసిటీ అంటాం. ఈ లోపల ఉన్న నెంబర్ని, ఈ రూట్ని మనము రిపీటెడ్ రూట్ అంటాం. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసినాను అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ రూట్స్లోనే కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా వినండి. ఓకే, ఎ రూట్ ఆల్ఫా ఆఫ్ f of x is equals to 0 of multiplicity m is a root of f dash of x is equals to 0 of multiplicity m minus 1, where f dash of x is derivative of f of x. సో ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. f of x అనేది నేను ఒక పాలినామియల్ తీసుకున్నా, దాని యొక్క ఈక్వేషన్ వచ్చేసి x minus 1 whole square into x minus 3. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ పాలినామియల్లో మనకి రిపీటెడ్ రూట్ ఏంది చెప్పండి? 1 రిపీటెడ్ కదా. ఇందాక కన్సిడర్ చేసిన ఎగ్జాంపులే నేను మీకు ఇక్కడ తీసుకున్నాను. సో 1 ఈజ్ ఏ రిపీటెడ్ రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ హౌ మచ్ అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? పవర్ ఎంత ఉంది 2 కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇది మీకు క్లియర్ కదా. సో నేను ఫస్ట్ 2 లైన్స్ చదువుతున్నాను చూడండి. ఇఫ్ ఏ రూట్ ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఎం అంటే దాన్నే మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో 1 అనే రూట్ ఉంది కదా, ఆ రూట్ యొక్క మల్టిప్లిసిటీ ఎంత 2 కదా. సో ఇక్కడ అదే మనకి ఆల్ఫా ఎం అని ఇచ్చిండు. ఓకే, ఎం ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అంటే దాని అర్థమైంది. ఇప్పుడు 1 అనే మల్టిపుల్ రూట్ లేదా రిపీటెడ్ రూట్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి కూడా రూట్ అవుతుందంట. అంటే ఇప్పుడు ఈ 1 అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 కూడా రూటే. అసలు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది అంటే సింపుల్గా చూడండి, ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న దాని యొక్క డిఫరెన్షియేషన్ అని అర్థం. సో ఇప్పుడు రూట్ అంటున్నాడు, 1 అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి కూడా రూట్ అంటున్నాడు. నిజమేనా చూద్దామా అంటే ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్లా చేస్తాం చెప్పండి? ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, సాల్వ్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో f of x is equals to x square plus 1 minus 2x into x minus 3. So f of x is equals to x cube plus x cube
minus 3x square plus x minus 3 minus 2x square plus 6x. సి కొంచెం నేను స్పీడ్గా చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వకండి. ఇవి బేసిక్స్ అనమాట, జస్ట్ మల్టిప్లై చేస్తున్నాను నేను ప్రతి ఒక్క టర్మ్ని ఇందులో ఉన్న టర్మ్ తోటి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 6x అంటే ప్లస్ 7x మైనస్ 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఏంది మనకి ఇది. సో మనకి ఈ ఫార్మాట్లో ఉంది, దాన్ని మనం మల్టిప్లై చేసి ఈ ఫార్మాట్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్సియేషన్లో కూడా ఫాస్ట్ ఉండాలి. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్సియేషన్ ఏంది 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంది 2x. సో 5 into 2x ఈజ్ నథింగ్ బట్ 10x ప్లస్ 7xకి డిఫరెన్సియేషన్ అండ్ 7, కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం. 3x స్క్వేర్, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి లేదా ఫార్ములా వాడి కూడా చేయొచ్చు. సో బెటర్ ఫార్ములా వాడదామంటారా ఫ్యాక్టరైజ్ చేద్దామంటారా మీ ఇష్టం. ఓకే, ఫ్యాక్టరైజ్ చేద్దాం. 7 3 = 21 కదా, 21x స్క్వేర్ అంటే మధ్యలో మనకి ఏముంది మైనస్ 10x కాబట్టి మైనస్ 7x మైనస్ 3x తీసుకుంటున్నా. సో మైనస్ 3x మైనస్ 7x ప్లస్ 7. సో 3x ఇంటూ ఎక్స్ మైనస్ 7 x minus 1 minus 7 into x minus 1 is equals to 0. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x minus 1 into 3x minus 7 is equals to 0. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని చూసి మీరు ఏం చెప్పవచ్చు, ఇట్లున్నదంటే ఈ ప్లేస్లో ఏవైతున్నాయి అవి రూట్స్ కదా. కావాలంటే చూడండి. సో ఈ ఫార్మాట్లో మనకు పాలినామియల్ కనిపించిందంటే ఇంకో ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఈ ప్లేస్లో ఉన్నవన్నీ మనకి రూట్సే. సో ఇక్కడ 1 అనేది రూటా కాదా. సో ఇందాక డిస్కస్ చేసింది అదే మనం. ఓకే, ఈ పర్టికులర్ పాలినామియల్లో రిపీటెడ్ రూట్ ఏదైతుందో దాని యొక్క మల్టిప్లిసిటీ ఎంత 2. ఇప్పుడు అదే రిపీటెడ్ రూటు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి కూడా రూటే. చూడండి, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇదే కదా. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో 1 అనేది రూటే కదా. అంటే ఈ రిపీటెడ్ రూటు ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి రూట్ అనమాట. దాని యొక్క మల్టిప్లిసిటీ ఎంత ఇక్కడ 2 కదా. ఇప్పుడు దీని మల్టిప్లిసిటీ చెప్పండి. ఇందులో ఎక్స్ మైనస్ 1 మల్టిప్లిసిటీ ఎంత 1. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 టైమే కదా. సో m మైనస్ 1 అన్నాడు కదా. సో ఇక్కడ m ఎంత మనకి నార్మల్గా ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో m ఎంత 2. చూడండి మల్టిప్లిసిటీ ఎంత 2. కానీ ఇక్కడ మల్టిప్లిసిటీ ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో మల్టిప్లిసిటీ ఏమవ్వాలంటే m మైనస్ 1 అవ్వాలి. అంటే 2 minus 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. అర్థమైందా కాన్సెప్ట్. సో మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఎవరైనా మనల్ని క్వశ్చన్లో ఒక పాలినామియల్ ఇచ్చి ఆ పాలినామియల్కి రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి, మీరు ఆ రిపీటెడ్ రూట్స్ని కనుక్కోమన్నారు అని చెప్తే ఎట్లా కనుక్కుంటారు, మనకి రిపీటెడ్ రూట్స్ ఏందో తెలీదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, బేసికల్గా ఈక్వేషన్ అనేది ఇట్లా ఇయ్యడు మనకి. ఓకే, ఈక్వేషన్ అనేది ఈ ఫార్మాట్లో ఇస్తాడు. సో మనము దీనికి రిపీటెడ్ రూట్స్ కనుక్కోమంటాడు, రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి రూట్స్ కనుక్కోమంటాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే స్ట్రైట్ అవే సి ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ ఫ్యాక్టర్స్లో ఏదన్నా ఒక వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ 1ని, ఇక్కడ ఒక 1 ఫ్యాక్టర్ 1 కాబట్టి ఆ 1ని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి. అట్లా ఈక్వేషన్ సాటిస్ఫై అయిందనుకోండి, ఆ 1 అనేది ఈ పర్టికులర్ పాలినామియల్కి రిపీటెడ్ రూట్ అని అర్థం. సో వన్స్ రిపీటెడ్ రూట్ అని తెలిసిందనుకోండి, క్యూబిక్ ఈక్వేషన్ ఉంటే తెలిసిపోతుంది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో. సో అట్లా మనం ఒకదాని నుంచి రూట్స్ కనుక్కోవచ్చు. సో మిగతా రూట్స్ కూడా కనుక్కోవచ్చు బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు మనము మల్టిపుల్ రూట్స్ మీద ఒక సింపుల్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఫైండ్ మల్టిపుల్ రూట్స్ ఆఫ్ 3x⁴ ప్లస్ 16x³ ప్లస్ 24x² మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్కి మనల్ని మల్టిపుల్ రూట్స్ కనుక్కోమంటున్నాడు. సో మనం ఫస్ట్ పాలినామియల్ని రాసుకోవాలి. ఓకే,
సో మనం ఆల్రెడీ మల్టిపుల్ రూట్స్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం కదా. ఆ కాన్సెప్ట్లో ఏమంటున్నాడు, ఇఫ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 విత్ మల్టిప్లిసిటీ m అంటే ఏమంటున్నాడు అంటే ఒక పాలినామియల్కి ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్ అంట. ఓకే, ఆ రిపీటెడ్ రూట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే m టైమ్స్ రిపీట్ అవుతుందంట. ఓకే, అప్పుడు ఆల్ఫా అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి కూడా రూటే అంట. ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రిపీటెడ్ రూట్, అదే ఆల్ఫా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి కూడా రిపీటెడ్ రూట్. దాని యొక్క మల్టిప్లిసిటీ ఎంత అంటే m-1 అంట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, దానికి రిపీటెడ్ రూట్స్ కనుక్కోమంటుండు. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు ఐ మీన్ ఈ రిపీటెడ్ రూట్స్ని ఎట్లా కనుక్కోవచ్చు, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్కి రిపీటెడ్ రూట్ ఏదైతుందో దట్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ రూట్ ఫర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఎక్స్కి కూడా ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఉన్న రిపీటెడ్ రూట్ అంట. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి చెప్పండి, ఎక్స్ పవర్ 4 అంటే 4x³ అంటే 3 × 4x³ ప్లస్ 16 × 3x² ప్లస్ 24 × 2x కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. సో మొత్తానికి ఏమొచ్చింది 12x³ ప్లస్ 16 3s are 48x² ప్లస్ 48x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనము ఈ కాన్సెప్ట్ని వాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దీంట్లో ఉన్న రిపీటెడ్ రూట్ ఏదైతుందో ఆ రిపీటెడ్ రూట్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి కూడా రిపీటెడ్ రూటే అంట. ఓకే సరే, సో మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసి ఇందులోకి నేను ఏం కామన్ తీస్తున్నాను అంటే 12x కామన్ తీస్తున్నాను. 12x కామన్ తీస్తున్నాక ఏమొస్తుంది, x² ప్లస్ 4x² ప్లస్ 4x వస్తుంది. x² ప్లస్ 4x ప్లస్ 4 ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు ఈ x² ప్లస్ 4x ప్లస్ 4 ఉందా, దానికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. x² ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 4 is equals to 0. 12x into x into x plus 2 plus x into 2 into x plus 2. So 12x x plus 2 into x plus 2 is equals to 0. సో ఇప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేస్తే చూడండి 12x into x plus 2 into x plus 2 is equals to 0. ఇందులో ఏ రూట్ రిపీట్ అవుతున్నట్టు చూడండి, 2 అనేది రిపీట్ అవుతుందా లేదా, అంటే 2 ఈజ్ ద రిపీటెడ్ రూట్. ఓకే, ఇప్పుడు అదే 2ని ఇప్పుడు ఈ x plus 2 కదా, సో ఇప్పుడు x plus 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -2 కదా, ఆ x ఈజ్ ఈక్వల్స్ టు -2 మీరు ఇందులో పెట్టండి. ఓకే పెడదాం. సో 12 into -2 whole cube plus 48 into -2 whole square ప్లస్ ఓకే ఇందులో కాదు ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇందులో 3 into -2 whole power 4 plus 16 into -2 whole cube plus 24 into -2 whole square minus 16 is equals to 0. ఎందుకు అట్లా పెడుతున్నాం చెప్పండి, ఏదైతే రూట్ రిపీట్ అవుతుందో ఆ రూట్ అనేది లేదా ఈ రెండు రూట్స్లో ఏదైనా ఒక రూట్ అనేది పక్కా ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అర్థమవుతుందా, క్లియర్గా అర్థమవుతుందా? ఎస్. సో ఎక్స్ ఈక్వల్స్ టు -2 చేసిన, సో -2 power 4 అంటే 16 ప్లస్ 16 ఇంటూ -2 క్యూబ్ అంటే -8 ప్లస్ 24 ఇంటూ 2 -2 స్క్వేర్ అంటే 4 -60 ఈజ్ ఈక్వల్స్ టు 0. 16 3s are 48, 16 into 8 -128 plus 24 4s are 96 minus 68. So 96 plus 48 అంటే 130 144 144 minus 128 minus 128 minus 16 అంటే -144. సో 144 minus 144 0 అంటే x is equals to -2 అనేది ఇందులో పెట్టిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందంటే దాని అర్థం ఏంది, ఈ x is equals to -2 అనేది రిపీటెడ్ రూట్ అని అర్థం. అర్థమవుతుందా, రిపీటెడ్ రూట్.
చూడండి మళ్ళీ ఒకసారి ఇది చదువుతా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 విత్ మల్టిప్లిసిటీ m. సో ఇది వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంట. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఆల్ఫా అనే ఒక రూట్, ఇప్పుడు మనకి ఇందులో ఆల్ఫా తెలియదు, ఆల్ఫా ఏందో తెలియదు, అసలు ఒక రూట్ ఉంది. ఆ ఆల్ఫా అనే రూట్ రిపీటెడ్ మల్టిప్లిసిటీ m అంటే ఏంది, ఆల్ఫా అనే రూట్ m టైమ్స్ రిపీట్ అవుతుందంట, మనకు తెలియదు. ఓకే, అట్లా రిపీట్ అయితే అదే ఆల్ఫా అనేది ఎఫ్ డాష్ ఎక్స్కి కూడా ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0 కూడా రూటే అంట. అండ్ ఆ ఆల్ఫా అనేది n-1 టైమ్స్ రిపీట్ అవుతుందంట ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. సో నేను ఇది పట్టుకున్నా ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నా, దీనికి రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0 చేస్తే అప్పుడు నాకు ఎన్ని రూట్స్ వచ్చినాయి, 3 వచ్చినాయి. ఆ మూడిట్లో నేను ఏదో ఒకటి ఇందులో పెట్టినాను అనుకోండి, పక్కా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూ ఏదైతుందో ఎక్స్, అది రిపీటెడ్ రూట్ అవుతుంది. ఏమవుతుంది, రిపీటెడ్ రూట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం సాల్వ్ చేసిన వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్న ఏదైనా ఒక వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, దట్ ఈస్ ద రిపీటెడ్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సరే, రిపీటెడ్ రూట్ అంటున్నాం, ప్రాబ్లం లేదు, కానీ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇక్కడ మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సాల్వ్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, +1 చేయండి. ఎందుకంటే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0కి ఆల్ఫా అనే రూట్ మల్టిప్లిసిటీ ఎంత, m-1. ఒకవేళ ఆల్ఫా అనే రూట్ ఇక్కడ మల్టిప్లిసిటీ m అయితే ఇక్కడ మల్టిప్లిసిటీ m-1 కదా. సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0కి ఏమంటారు, రిపీటెడ్ రూట్ మల్టిప్లిసిటీ ఎంత, 2. సో m-1 ఎంత ఉంది మనకి, మల్టిప్లిసిటీ ఎంత, ఈ రూట్ ది 2. సో m is equals to 2 plus 1 which is nothing but m is equals to 3. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equals to 0కి ఆల్ఫా అనే రూట్ మల్టిప్లిసిటీ ఎంత, m. సో నేను m కనుక్కున్నా లేదు, m is equals to 3. అంటే x is equals to -2 అనేది రిపీటెడ్ రూట్, -2, -2 అనేది రిపీటెడ్ రూట్. అయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో పవర్ ఏముంది, 4 ఉంది కాబట్టి దానికి 4 రూట్స్ ఉంటాయి కదా. మనకు 4 రూట్స్ అంటే 3 రూట్స్ వచ్చినాయి, ఇంకో రూట్ ఎట్లా కనుక్కుంటాం అంటే మనకు ఆల్రెడీ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్స్ తెలుసు కదా. S1 is equals to -b/a. సో S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కదా, -2 ప్లస్ గామా is equals to -b/a అంటే -16/3. సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన, మనకి రిపీటెడ్ రూట్ ఏందో తెలిసిన తర్వాత దాని యొక్క మల్టిప్లిసిటీ ఏందో కూడా తెలిసిన తర్వాత ఎంత దాని మల్టిప్లిసిటీ ఎంత, 3 టైమ్స్గా. చూడండి m ఎంత వచ్చింది, 3. అంటే ఈ -2 అనే రూట్ ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 3 టైమ్స్ రిపీట్ అవుతుందని అర్థం. ఓకే, మళ్ళీ ఈ పర్టికులర్ పాలినామియల్ చూస్తే మనకి ఏ పాలినామియల్ ఇది, బై క్వాడ్రాటిక్, అంటే ఇట్ హ్యాస్ 4 రూట్స్ కదా, మనకి 3 రూట్స్ వచ్చినాయి. మళ్ళీ 4th రూట్ ఎట్లా కనుక్కుంటాం అంటే యూజింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్స్. సో S1 యూజ్ చేస్తున్నా, S1 అంటే అది సమ్ ఆఫ్ ద రూట్స్. సో అన్ని రూట్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -b/a -16/3. సో యాక్చువల్ ఇక్కడ -2 అంటే -6. ఇందాక కొంచెం మనకి మిస్టేక్ అయింది. ప్లస్ గామా is equals to -16/3. సో -6 అటు పంపిస్తే గామా is equals to -16/3 + 6. గామా is equals to 3 6 are 18. -16 + 18/3. గామా is equals to 2/3. ఓకే, సో చాలాసార్లు ఏమైపోతుంది అంటే మనము లాంగ్ ప్రాసెస్ చేసేటప్పుడు x+2 × x+2 ఉంది కదా. సో ఇక్కడ మనకు మల్టిప్లిసిటీ 2 అని తెలిసినాక ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి దీని మల్టిప్లిసిటీ 3 అని అనుకున్నాం. కానీ నార్మల్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనము ఏమంటారు, సింథటిక్ డివిజన్ మెథడ్ వాడి ఇంకో 2 జీరోస్ కనుక్కోవాలి. బట్ మనం అట్లా చేయకుండా డైరెక్ట్ ఈ షార్ట్ కట్ వాడినాం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.